జనరేషన్లో మనం మరొకటి అయితే చూడబోతున్నాము. సో హాయ్, మీరు ఏం చదువుతున్నారు? సమిట్లో మీ ప్రెజెంటేషన్ ఏంటి? నా పేరు శ్రీధన్వి. నేను ఐఐటి హైదరాబాద్లో బీటెక్ సెకండ్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నాను. ఇక్కడ మా కాలేజ్ ఇన్నోవేషన్ ఎగ్జిబిట్ చేద్దామని మేము ఈ స్టాల్ తీసుకున్నాము. ఇక్కడ ఉన్న ఎగ్జిబిట్స్ అన్ని టిహాన్ నుంచి. టిహాన్ అంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఆటోనామస్ నావిగేషన్. బేసికలీ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ గురించి. డ్రైవర్ లేకుండా అన్ని వెహికల్స్ ఇక్కడ నడుస్తూ ఉంటాయి. అక్కడ మేము ప్రోటోటైప్స్ పెట్టాము. ఇక్కడ మనం చూస్తుంది ఒక డ్రైవర్లెస్ డ్రోన్. ప్రస్తుతం ఒక 100 kgs వరకు టెస్ట్ చేసాము. ఒక పర్సన్ని డ్రైవర్ లేకుండా మనం ఒక 100 kilometers వరకు ఇది డ్రాప్ చేస్తుంది. 200 kilograms వరకు కూడా రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది ఏమో ఒక డ్రైవర్లెస్ స్కూటర్. మనం స్ట్రీట్ వెండర్స్ కోసం హెల్ప్ఫుల్గా ఉండడానికి డెవలప్ చేసింది. అక్కడ లోపల స్టోరేజ్ చాలా ఉంటుంది. స్టోరేజ్ దీనిలో ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్, ఇంకా లోపల కూడా చాలా స్టోరేజ్ ఉంది. ఇక్కడ స్టోవ్ ఎంత స్టోరేజ్ ఉంటుంది? ఒక 30 to 40 liters వాల్యూమ్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇది చాలా అఫోర్డబుల్గా ఉండడానికి సబ్సిడైజ్ కూడా చేద్దామని ప్లాన్ ఉంది. కమర్షియలైజ్ చేయబోతున్నాం త్వరలో. అది అంటే ఇప్పుడు ఈ డ్రైవర్ లేకుండా ఎలా వర్క్ చేస్తుందా? ఇంప్లిమెంటేషన్లో ఉందా లేకపోతే? డ్రైవర్ లేకుండా వర్క్ చేస్తుంది. ఇది హ్యాండిల్ బార్స్ ఊరికే ఉన్నాయి. చాలా సెన్సర్స్, చాలా ఇయర్స్ రీసెర్చ్. ఇంకా ఏమేమి సెన్సర్స్ యూస్ చేశారు? యాజ్ ఎ టెక్నాలజీ వైజ్ ఏ టెక్నాలజీకి సంబంధించింది? మోషన్ సెన్సర్స్ ఉంటాయి. ఇంకా మోడల్స్ని ట్రైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇట్ లర్న్ బై ఇట్ సెల్ఫ్. సో ఈ ప్రాజెక్ట్కి ఎంత టైం పట్టింది? ఒక 2 to 3 years అయితే పట్టింది చేయడం. ఈ ప్రాజెక్ట్ని తీసుకురావాలని ఎందుకు అనిపించింది? ఇవే ప్రాజెక్ట్స్ని చాలా యాక్సెసిబుల్ ఉంటుంది. కొంతమందికి డ్రైవింగ్ రాకపోయినా కూడా, ఇంకా సేఫ్టీ వైజ్ కూడా, ఒకవేళ మనం డ్రైవర్ ఉన్నా కూడా ఈ సెన్సర్స్తో సేఫ్టీ అనేది చాలా పెంచవచ్చు. ఇది ఒక డ్రైవర్లెస్ కార్. మా ఇన్స్టిట్యూట్లో 24/7 ఒక వెహికల్ నడుస్తూ ఉంటుంది డ్రైవర్ లేకుండా. మెయిన్ గేట్ నుంచి హాస్టల్ సర్కిల్ వరకు స్టూడెంట్స్ని డ్రాప్ చేయడానికి. సో దాని ఒక ప్రోటోటైప్ ఇది. మనము ఏ వెహికల్ కన్నా దీన్ని అడాప్ట్ చేయొచ్చు. సో ఏ వెహికల్ అన్నా డ్రైవర్ లేకుండా నడవచ్చు. చాలా సెన్సర్స్, అడాప్టర్స్ ఉంటుంది. అంటే మనకి రోడ్ మీద ట్రాన్స్పోర్ట్ అయ్యేవి ఉన్నాయి, అలాగే మనకి ఫ్లయింగ్ మోషన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రత్యేకంగా డ్రైవర్ లేకుండా వర్క్ చేసే ప్రాజెక్ట్స్. ఓకే, ఇంప్లిమెంటేషన్స్లో ఇంకా పెట్టారా లేకపోతే మార్కెటింగ్ వైజ్లో ఆగిపోయిందా? మార్కెటింగ్ వైజ్ ఇంకా చేస్తున్నాము. కమర్షియలైజ్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా దే షుడ్ గో అహెడ్. ఓకే, అంటే డ్రైవర్స్ లేకుండా వెహికల్స్ ఎలా నడుపుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీంట్లో ఏ టెక్నాలజీ వాడుతున్నారు అండ్ సెన్సర్స్ ఏం వాడుతున్నారు? ఇది ఎలా నిజంగా వర్క్ అవుతుందా అవ్వదా? అండ్ ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది అని అంటున్నారు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారా? ఇది ఆల్రెడీ ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇట్స్ అరౌండ్ 2.5 years ముందు ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇప్పటికీ అరౌండ్ 25,000 kilometers రన్ అయింది. అరౌండ్ 15,000 పీపుల్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. సో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. నౌ వీఆర్ ప్లానింగ్ టు కమర్షియలైజ్ ఎవ్రీథింగ్. సో ఈ మోడల్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మెటీరియల్స్ ఏమి యూజ్ చేశారు? జస్ట్ దిస్ మోడల్ we have the real one in the lab. Okay. We are using LiDAR and LiDAR technology to integrate the autonomous navigation. ఓకే, సో ప్రెసెంట్ సెన్సర్స్ ఏమి యూజ్ చేశారు ఇందులో? లాంగ్ రేంజ్ రైడార్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. షార్ట్ రేంజ్ రైడార్స్ ఇవి చూసి మనం నావిగేషన్ పాత్ ని కలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తాము. వీ కెన్ యూస్ లైక్ సాఫ్ట్వేర్ డిపెండ్ వెహికల్. ఇట్స్ డ్రైవర్లెస్. ఇట్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ పాత్ టు A to B path. We can predefine the path and it can move from A to B. ఇది ఛార్జింగా లేకపోతే EV? ఫుల్ EV బ్యాటరీ. ఓకే, బ్యాటరీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? బ్యాటరీ లైఫ్ ప్రజెంట్ ఇది ఒక 150 kilometers వరకు రీచ్ అవుతుంది వన్ చార్జర్. We can expand on after basic commercialization everything. We can expand the battery life. Okay.